సూపర్ మార్కెట్కి వెళ్ళేసి కొన్ని వంట సరుకులు అయితే తీసుకొచ్చానండి. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి తెచ్చుకోవాలి ఒక్కొక్కటిగా అనుకుంటే వీలు కాదనమాట. సో ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయండి, ఇంకొన్ని లేవు కాబట్టి నేను వాటి కోసం వెళ్ళానమాట. సో అప్పుడే వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ తెచ్చుకొని సో అందుకే ప్రతి ఒక్క మసాలా ఐటమ్స్ అయితే ఒకటేసారి అన్నీ తీసుకొచ్చేసానండి. సో మనకు కావాల్సినవే తీసుకొచ్చానమాట ప్రతి ఒక్కటైతే. సో ఓమా కానీ లేకపోతే యాలకులు, ఇంకా సాజీరా, ఇంకా జీలకర్ర, దాల్చిన చెక్క, అలానే ఇక్కడ చూడండి మెంతులు కూడా తీసుకొచ్చానమాట. సో అప్పుడప్పుడు టిఫిన్లో అయితే వేస్తూ ఉంటాను కదండి, ఇంకా ఇడ్లీలో కానీ దోశలో కానీ నానబెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలానే పోపులోకి అయితే కావాల్సినవి ఇంకా జీలకర్ర, ఆవాలు, అలానే మనం ఎప్పుడైనా బగారా రైస్ చేసుకుంటే, చికెన్ మటన్ కర్రీ చేసుకుంటే దాంట్లో కనేసి ఇంకా నువ్వులు కానీ, పల్లీలు కానీ, పుట్నాలు, అలానే లవంగాలు, ఇంకా కాఫీ పొడి అయితే అయిపోయిందండి. సో ఒక్కదాని కోసం మాల్కి వెళ్ళేసి తీసుకురావడం ఎందుకు అనేసి ఇంకా నేనైతే సూపర్ మార్కెట్లోనే తీసుకున్నానండి. సో కాఫీ పొడి పైన ఇప్పుడైతే గోల్డ్ స్పూన్ అనేసి ఇస్తున్నారనమాట. సో స్పూన్ కూడా వచ్చిందండి, బాగుంది. ఇంకా పిల్లలకైతే టిఫిన్స్లోకి అయితే మిల్ మేకర్ కర్రీ చేసి ఇద్దాము ఎప్పుడైనా అనేసి చాలా యూజ్ అవుతుందండి నాకు మిల్ మేకర్ అయితే. సో టిఫిన్స్లోకైనా సరే కర్రీస్లోకైనా సరే నేను చేస్తూ ఉంటానన్నమాట. అంటే కిచిడీలో కానీ లేకపోతే ఇట్లా టమాటా మిల్ మేకర్ కానీ అట్లా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చట్నీలోకి అయితే నేను పల్లీలు కానీ పుట్నాలు కానీ అవి తీసుకున్నానండి. అలానే కొన్ని మిరియాలు కూడా తీసుకున్నానమాట. ప్రతి ఒక్క స్పైసెస్ అయితే తీసుకున్నానండి. సో ఇంకా అయిపోతే ఒక్కొక్కటిగా తెచ్చుకోవడం ఎందుకు అనేసి ప్రతి ఒక్కటి అయితే తీసుకున్నానండి. అలానే ఇంకా అప్పడాలు అంటే పాపళ్ళు కానీ బొరుగులు కానీ అవి కూడా తీసుకున్నానమాట. సో ఇంకా తాలింపులోకి అయితే ఈ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. సో అలానే ఇంట్లో అయితే సర్ఫ్ ప్యాకెట్ అయిపోయింది కాబట్టి సర్ఫ్ కూడా తీసుకున్నానండి. నేను యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను కాబట్టి లిక్విడే వేస్తానండి. సో వాషింగ్ మిషన్ పాడైపోయింది కాబట్టి ఎలాగో ఇంకా సర్ఫ్తోనే బట్టలు అయితే పిండేసే ఉంటుంది కాబట్టి సో సర్ఫ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇవన్నీ ఒకటేసారి తెచ్చుకుంటే అన్నిటికీ కలిపి ఒక 1000 రూపీస్ అయితే అయిందండి దగ్గర దగ్గర, అంటే 900 చేంజ్ అనమాట. అసలు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళింది ఓన్లీ ఆవాలు జీలకర్ర తీసుకురావడానికి అనేసి వెళ్ళానమాట. సో అక్కడైతే ప్రతి ఒక్క స్పైసెస్ అయితే నాకు కనిపిస్తే ఇంకా ఇది అవసరమే కదా, కొన్ని ఉన్నాయి కానీ ఇంకెప్పుడైనా తెచ్చుకునేదే కదా, ఈసారికి తీసుకెళ్తే ఏమవుతుంది అనేసి ఇంకా నేనైతే ప్రతి ఒక్కటి ఒకటేసారి వెంటనే తీసుకున్నానండి. సో తీసుకొచ్చాను కానీ ఇంకా అన్నీ అంటే ప్రతి ఒక్కటి మనకు సంబంధించినవే తీసుకొచ్చానమాట. ఎప్పుడైనా చికెన్లో కానీ ఇంకా బగారా రైస్లో చేసుకుంటాం కదండి మనం స్పైసెస్, సో వాటికి సంబంధించినవి తెచ్చుకున్నాను. ఇంకా నేను డైలీ రెగ్యులర్గా పిల్లల కోసం అయితే టిఫిన్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా టిఫిన్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి. సో ఇవేనమాట. చూడ్డానికైతే కొన్నే ఉన్నాయి, కొన్నే అనిపిస్తూ ఉంటాయి కానీ ఒకటేసారి దగ్గరికి తీసుకొని ఇంకా బిల్ వేస్తే కనుక మొత్తం కలిపి ఇంకా దగ్గరగా 900 చేంజ్ అయితే అయిపోయిందండి. సో ఇంకా 1000 అనుకోండి. సో ఇలా అనమాట. సో కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి కానీ ఇంకా తీసుకున్నప్పుడే ఏర్పడిందనమాట. అయినా సరే మనకు తప్పదు కాబట్టి ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదండి. సో నేను ఎప్పుడు వెళ్ళినా రిలయన్స్లో తెచ్చుకునేదాన్ని అనమాట. ఇంకా ఎక్కడ తీసుకున్నా అదే రేట్ కదా అనిపించిందనమాట. సో అందుకే నేను ప్రతి ఒక్కటైతే తీసుకున్నానండి. సో ఇంకొన్ని గ్రాసరీస్ అయితే తీసుకునేటి అలాగే ఉన్నాయండి. సో ఇంకా ఆయిల్ కానీ లేకపోతే వేరే వేరే సామాన్లు ఇంకా వేరే ఐటమ్స్ తీసుకునేటి అయితే కొన్ని ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ అన్నీ కలిపి ఒక దగ్గర అయితే తీసుకున్నానండి. సో ఇంకా వీటితో నాకు కొన్ని రోజులు అయితే పని ఉండదండి, ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాను కాబట్టి. ఇంకొన్ని అయితే బిర్యానీకి సంబంధించిన ఈ బండ పువ్వు కానీ లేకపోతే బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు అలాంటివి కొన్ని అయితే ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఉన్నాయన్నమాట. సో దానికోసం అనేసి నేను అవి అయితే తీసుకోలేదండి. ఇంకా లేని ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కాఫీ పౌడర్ అయితే ఇంతకుముందు నేను చాలా బాటిల్స్ అయితే తీసుకున్నానండి. వాటిపైన అయితే నాకు ఎప్పుడు ఫ్రీ అయితే రాలేదనమాట. సో ఈసారి అయితే మనకు స్పూన్ ఇచ్చారండి. సో గోల్డ్ స్పూన్ అనమాట. సో చాలా బాగుందండి చూడ్డానికైతే. సో నాకైతే బాగా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ స్పూన్ అయితే. సో ఇచ్చినప్పుడే నేను చెప్పానమాట, చాలా నచ్చింది నాకు.
ఇలాంటిదే ఇంకొక స్పూన్ ఇస్తే గనుక మా ఇద్దరు పిల్లలకైతే స్కూల్‌కి లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండీ! సో, వాటితో పాటయితే ఇచ్చి పంపించేదాన్ననమాట. వాళ్ళకి ఇచ్చేసేదాన్నండి. ఇంకా ఒకటే వస్తది కాబట్టి నేనైతే ఇది కాఫీ పౌడర్‌లోనే పెట్టేస్తున్నానండి. సో, ఇదండి వీడియో. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.